ఇది బీరకాయ అనమాట. 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి బీరకాయ ముక్కలు. బీరకాయని కట్ చేసి ముక్కలు కట్ చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది ముక్కలు నీళ్ళలో పెట్టి ముక్కలు కడిగేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగి ఇందుట్లో పెట్టాం. బీరకాయ కూరలోకి ఆయిల్ పోస్తున్నాం 2 గరిటెలు అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో జీలకర్ర వేస్తాము. ఎల్లుల్లిపాయ కూడా పచ్చగా కొట్టేసి వేస్తున్నాము. ఇవి ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర అన్నమాట. ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం చూడండి. ఇది ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అటు ఇటు కదుపుకోవాలన్నమాట. చూడండి సరిపడిన సాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్, అంటే ఉప్పు. ఫ్రెండ్స్ కొంచెం పసుపు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత తీస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇందులో కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే హెల్త్ బాగోడానికి ఈ విధంగా వండుతారు అన్నమాట ఫ్రెండ్స్. చిటికెడు కారం అన్నమాట, చిటికెడు ఉప్పు, మామూలుగా అయితే అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే హెల్త్ బాగున్నట్టు వండేటప్పుడు ఇట్లా వండాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్లోనే కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 2 అన్నయ్యకి పచ్చిమన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకని ఈ విధంగా వండాము. ఆయనకి హెల్త్ బాగోలేదని. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఉప్పు కారాలు అన్నీ తక్కువ అనమాట. ఇది హెల్త్ బాగున్నాళ్ళుగా పెడతారు ఇట్లా వండి. ఇందుట్లో వెల్లుల్లిపాయ, ఆయిల్, జీలకర్ర అంతేనమాట. సాల్ట్, కారం కొంచెం ఫ్రెండ్స్. అది పచ్చానికి అనమాట.